పాన్ మసాలా యాడ్ ముగ్గురు ప్రముఖ బాలీవుడ్ హీరోలకు చిక్కులు తెచ్చిపెట్టింది. ఆ యాడ్లో నటించి దాన్ని ప్రమోట్ చేయడంపై వివరణ ఇవ్వాలని షారుఖ్ ఖాన్, అజయ్ దేవ్గణ్, టైగర్ ష్రాఫ్లకు జైపూర్లోని వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్ నోటీసులు ఇచ్చింది. వారితో పాటు ఆ పాన్ మసాలా తయారు చేసే జేబీ ఇండస్ట్రీస్ చైర్మన్ విమల్ కుమార్ అగర్వాల్కు కూడా కమిషన్ నోటీసులు జారీ ఇచ్చింది. 30 రోజుల్లోగా అందరూ స్పందన తెలియజేయాలని, నలుగురు మార్చి 19న ఉదయం 10 గంటలకు విచారణకు హాజరు కావాలని ఆదేశించింది. విచారణకు వ్యక్తిగతంగా హాజరు కావాలని లేదా ప్రతినిధినైనా పంపాలని, లేకపోతే తదుపరి చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. షారుఖ్, అజయ్ దేవ్గణ్, టైగర్ ష్రాఫ్లు ఓ పాన్ మసాలా యాడ్లో నటించి వినియోగదారులను తప్పుదోవ పట్టిస్తున్నారని జైపూర్కు చెందిన న్యాయవాది యోగేంద్ర సింగ్ వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్కు ఫిర్యాదు చేశారు. పాన్ మసాలాలోని ప్రతి గింజలో కుంకుమ పువ్వు ఉందనే తప్పుడు ప్రచారం కారణంగా వినియోగదారులు పాన్ మసాలాను భారీగా వినియోగిస్తున్నారని, దీంతో జేబీ ఇండస్ట్రీస్ కోట్ల రూపాయలు సంపాదిస్తోందని ఫిర్యాదులో పేర్కొన్నారు. నిజానికి ఆ పాన్ మసాలాలో కుంకుమ పువ్వు కానీ అలాంటి మరే పదార్థం కానీ లేదని కమిషన్ దృష్టికి తీసుకెళ్లారు. మార్కెట్లో కిలో కుంకుమ పువ్వు ధర 4 లక్షల రూపాయల దాకా ఉందని, దాన్ని 5 రూపాయల పాన్ మసాలాలో కలిపే అవకాశమే లేదని అన్నారు. పాన్ మసాలా ఆరోగ్యానికి హానికరమని, దీనివల్ల క్యాన్సర్ వంటి తీవ్రమైన రోగాలు వస్తాయని కమిషన్ ముందు ప్రస్తావించారు. తప్పుడు ప్రకటనలతో ప్రజలకు ఆరోగ్య, ప్రాణ నష్టాన్ని కలిగిస్తున్న కంపెనీపైన, దాన్ని ప్రమోట్ చేస్తున్న నటులపైన కఠిన చర్యలు తీసుకోవాలని న్యాయవాది యోగేంద్ర సింగ్ విజ్ఞప్తి చేశారు. ప్రజా ప్రయోజనాల దృష్ట్యా పాన్ మసాలాను వెంటనే నిషేధించాలని డిమాండ్ చేశారు.